నాయన మాకు స్థాయి రావాలి. సరే, ఎవరో భోజనం పిలిస్తే మా తమ్ముడు మా చెల్లి నేను మధ్యలో కూర్చొని అప్పుడు 6 years ఉంటాయి, నాకు 10 years ఉంటాయి. కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చేసారు తినడానికి. కరుబోతుంది పని పాటలు తెలికి ఎక్కడ అన్నాలు పడితే అక్కడికి వస్తారు. ఫస్ట్లీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వాయిస్ బాగా వస్తుందా? నేను తీసుకున్న మౌతులతో ఈరోజు మొట్టమొదటి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ మౌతులు పెడతానికి కారణం ఏంటంటే, నేను సాంగ్స్ పాడుతున్నాను, నా వాయిస్ ఎగరాటదని చెప్పి నేను ఆ యొక్క అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో ట్రై చేస్తాను. ఇలా 1 నెల పాటు నాకు రావడానికి, ఆర్డర్ కన్ఫర్మ్ అవడానికి 1 నెల పట్టింది. ఈ 4 రోజులు ప్రయత్నించని యాప్ లేదు, ప్రయత్నించని మా యొక్క పిన్ కోడ్ ఆపేసామని ఆర్డర్స్ డెలివరీ బాయ్స్ చెప్పారు. ఇట్లా ఏం అర్థం కాని పరిస్థితులు ఉండగా అమెజాన్లో ఆర్డర్ పెట్టి అమౌంట్ కొడితే నిన్న జరిగిన ఈ మైకు తీసుకున్నందుకు దేవుడు కోపనిచ్చాడు. దేవుడు నామమహిమ కలుగును గాక. ఈ మైకు వెనకాల మైకు ప్రోడక్ట్ వెనకాల చాలా కష్టం ఉంది. ఏముంది కష్టం? డబ్బులు కొట్టావు కదా, 1 నెల పాటు ప్రయత్నించి రాలేదు అనుకుంటున్నారేమో. కాదు, చాలా కష్టం ఉంది. ఈ మౌతుల కోసం కొన్ని వస్తువులు అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే దేవుని ప్రజలు చాలామంది కష్టాలు, శ్రమల్లో ఉంటున్నారు. నా ద్వారా నాకిచ్చిన జ్ఞానంతో దేవుడు మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని దేవుడు బలపరచాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే వారిగా నేను ఉండాలని ఒక చిన్న ఆశతో నేను ఒక ముందడుగు వేయటానికి దేవుడు గొప్పనిచ్చాడు. మీకు అందరికీ ప్రైస్తున్నాను. ఒకటే నా ఆశ, జీవితంలో దేవుని కోసం బతకాలి, దేవుని కోసం జీవించాలి. నేను బతకటం గొప్పతనం కాదు, నా కుటుంబం బతకటం గొప్పతనం కాదు. నేను బతికి అనేక మంది బతికించే వారిగా దేవుడు చేయాలని ఒక ఆశతో నేను బతుకుతూ దేవుని కోసం పరిగెత్తున్నా. నా గురించి మీకు తెలియదు కదా, ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు కార్తిక్. నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిని. మా డాడీ పేరు పాస్టర్ జానుబాబు గారు. మా డాడీ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది, పాస్టర్ జానుబాబు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కావాలంటే దాంట్లో చూడొచ్చు. దాంట్లో నా వీడియోస్ ఉంటాయి, డాడీ వీడియోస్ ఉంటాయి. అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మేము ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకప్పుడు తినడానికి లేని మమ్మల్ని, ఒకప్పుడు ఎవరో భోజనం పిలిస్తే, ఎవరో పెళ్లి భోజనానికి ఇంట్లోకి వెళ్తున్నామండి అని పిలిస్తే వెళ్ళి కూర్చుంటే, నేను, మా తమ్ముడు, మా చెల్లి, మేము ముగ్గురము, నేను, మా తమ్ముడు, మా చెల్లి, నేను మధ్యలో కూర్చొని మా తమ్ముడిని, మా చెల్లి అప్పుడు 6 years ఉంటాయి, నాకు 10 years ఉంటాయి. కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చేసారు తినడానికి. కరుబోతుండ్రు పని పాటలు తెలికి ఎక్కడ అన్నాలు పడితే అక్కడికి వస్తారు. ఎక్కడ కరుబోతులు వీళ్ళు, ఇది కడుపు పేదరకం వీళ్ళు, వేస్ట్ కరుబోతుళ్ళు తినడానికి వచ్చారు అని ఆ మాట నాతంటే బోర నేను ఏడ్చాను. అయితే అన్నం తింటా మా ఇద్దరు చెల్లిని, తమ్ముడు పక్కన పెట్టుకొని ఏడుస్తూ, దేవా ఈరోజు ఇలా ఉన్నారు, కానీ నాయన స్థాయి రావాలి. దేవా నువ్వు చేసే కార్యాలు ఉన్నతమైన కార్యాలు మాకు తెలుసు. ఏమైనా కానీ కథ మొత్తం మార్చింది. ఈరోజు ఒక మాట పడవచ్చు, కానీ దేవా నీకే మహిమ కలుగుగాక. కానీ దేవా మేము అనేక మందికి పెట్టేవారిగా ఆ చేయండి దీవించయ్యాలి. ఎప్పుడైతే అడిగాము, దేవుడు ఈ రోజున ఒక పరిచర్య 3 ప్రాంతాల్లో దేవుడు పరిచరించాడు. నేను కూడా డాడీతో పాటు సేవ చేయడానికి దేవుడు కోపమిచ్చాడు, అభిషేకించాడు. డాడీ దేవుడి సేవలు వెళ్తున్నాము. నాకు మ్యారేజ్ అయింది, నాకు ఆ కుమార్తె. వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే, నా యొక్క సాక్షితను మీకు చెప్పాలని ఆశతో ఉన్నాను.
కష్టాలు శ్రమలు ఎదుర్కొన్నాము, బాధపడ్డాము, పడ్డాము, లేచాము. కానీ ఒకటే, జీవితంలో పడతాలు లెగుస్తూ ఉంటాయి. పడినట్టు ఉండగాక లెగవాలి, బ్రతకాలి. మహావతి ఏం జరిగిందండి? మహావతి చనిపోతాం, వెళ్ళిపోతే రేపు రెండు. కానీ చనిపోయే రేపు భూమిని తల కింద చేయాలి. ఆమె చనిపోయే రేపు భూమిని తల కింద చేయాలి. ఆ పోస్తుల వల్లే మనం ఉండునుగాక. ఇది చూస్తూ ఏడుస్తున్నాము. నీ కన్నీరు ఎవరు తొడవలేరు, నీ బాధ ఎవ్వరు తీర్చలేరు. నిజంగా నీ బాధ, నీ కన్నీరు, నీ శోధన, నీ కష్టాలు అప్పుడు ఎవ్వరు తీర్చరు. మనుషులు స్వార్థప్రియులు. వాళ్ళ అవసరం బట్టి నీ ప్రేమిస్తారు. ధనం ఉంటే, డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, అంతస్తులు కారులు మధ్యన ఉంటాయి. మా ఊడు, మా అబ్బాయి, మా తమ్ముడే, మా బావార్ది, మా బావ, మా పెదాన్న కొడుకు, మా చుట్టాలు, మా ఇంటి పెట్టాలని అందరూ అంటారు. ఎవరు చెప్పనా? కష్టాల్లో శ్రమల్లో తోడే ఉండేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలైనా కానీ దేవుని పోయి నిజాయితీగా బతుకు.